Ravide Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. గుడ్ మార్నింగ్, వందనం, నమస్తే, నమస్కార్. ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. రండి సార్ రండి, వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 1కి 3, 5కి 15, 10కి 30. ఎన్టీఆర్ కి సింహాద్రి, మహేష్ బాబుకు ఒక్కడు, పవన్ కళ్యాణ్ ఖుషి, మీకంతా ఖుషి ఖుషి. ఇందులో దగా లేదు, మోసం అసలే లేదు. జస్ట్ టైం పాస్. ఒక కాఫీ తాగే టైంలో డబ్బు గెలుచుకొని వెళ్ళొచ్చు సార్. బాగా చూడండి సార్. 4 గళ్ళు, 3 ఇవి. రాజా, రాణి, డైమండ్, ఆర్టిన్. రాజా శివాజీ గణేశన్ గారు, రాణి నాట్య మయూరి పద్మిని, మిగతా 2 డైమండ్, ఆర్టిన్. ఈ గళ్ళలో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి, వీటి మీద ఉన్న బొమ్మలే సార్ ఈ గళ్ళలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 బొమ్మలు ఉన్న వీటిని ఈ డబ్బాలో వేసి కడగడ ఆడించి పూస్తున్నాను సార్. ఇప్పుడు ఏమొచ్చాయో చూడండి సార్. రాజా శివాజీ గణేశన్ గారు, నాట్య మయూరి పద్మిని, ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టిన్. మీ జేబులో ఉన్న 5వ 10 ఈ గళ్ళలో దేని మీదైనా కాయొచ్చు సార్. బాగా చూడండి సార్. ఒక రాజా, ఒక ఆర్టిన్, ఒక డైమండ్. ఇప్పుడు ఈ గళ్ళలో డబ్బు పెట్టుంటే 5 పెట్టుంటే 10, 10 పెట్టుంటే 20. ఖాళీగా ఉన్న గళ్ళలో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్. కంపెనీ అంటే ఏంటి? కాలే ఈ జానుడు పొట్టు కోసం కాకిలా అరుస్తున్న నేనే సార్ ఈ కంపెనీ. సరే కాస్తాము, తగులుతుందన్న నమ్మకం ఏంటి? నమ్మండి సార్, నమ్మకమే సార్ జీవితం. నన్ను నమ్మి చెడ్డవాళ్ళు ఎవరు లేదు సార్, నమ్మక చెడ్డవాళ్లే చాలా మంది ఉన్నారు. రండి సార్ రండి సార్ రండి సార్, కాయ రాజా కాయ్. సెంటర్ లో పెడితే చల్ల సార్. 5కి 5, 10, 15 కాసి గెలుచుకుపోండి సార్. రండి సార్ రండి, కాయండి సార్. రాజా మీద 10. రాజా 10, రాజా 10, రాజా 15 రూపాయలు. 15, 15 గళ్ళు ఖాళీగా ఉంచండి సార్. ఖాళీ గళ్ళలో పడితే కంపెనీ చేరుతుంది సార్. దేవుణ్ణి తలుచుకోండి సార్. చూడండి సార్, తీయబోతున్నాను. అదృష్టం మీ వైపు ఉంది సార్. ఒక రాజా, ఒక రాణి. 10 పెట్టిన వాళ్ళకి 20 సార్, 5 పెట్టిన వాళ్ళకి 10. తీసుకోండి తీసుకోండి, సంతోషంగా తీసుకోండి. 5, 10 కాయాలనే లేదు సార్. 50, 100 కూడా కాయచ్చు సార్. 50 కాస్తే 100, 100 కాస్తే 200 సార్. రండి సార్ రండి సార్ రండి సార్, కాయ రాజా కాయ్. సింగిల్ కాస్తే సింగిల్, డబుల్, ట్రిపుల్. పద్మిని 1 రూపీ. ధైర్య సాసే లక్ష్మి అన్నారు సార్. పద్మినికి తగిలింది సార్. చూసారా సార్, పాప 1 రూపాయి పెట్టా, 2 రూపాయలు తీసుకో. పప్పర్మెంట్ కొనుక్కొని సంతోషంగా చప్పరిస్తూ శివాజీ 1 రూపీ, పద్మిని 1 రూపీ. జాగ్రత్తగా చూడండి సార్. పాపం చూసారా సార్, 2 కళ్ళలో 1 రూపాయి చొప్పున కాసింది. తీయబోతున్నాను చూడండి సార్. మళ్ళీ గెలుచుకున్నావు పాప. నువ్వు కాసిన 2 కళ్ళకే తగిలింది. ఇదిగో 2 రూపాయలకి 4 రూపాయలు తీసుకో. పాపలాగా ధైర్యంగా కాయండి సార్. కాసి గెలుచుకోండి సార్. రండి రండి, కాసేవాళ్ళు ముందు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం లాగేసుకున్నాడు. టెక్నికే అది. తమాషా చూసే వాళ్ళంతా దయచేసి వెళ్ళిపోండి సార్. సీజన్ టికెట్ కొనాలి కదే. కాయ రాజా కాయ్. రండి సార్ రండి సార్. నువ్వు కాయ పాప. పాప కులదైవం ఎవరు? బ్రహ్మరాంబ. ఒకసారి దండం పెట్టుకో పాప. పద్మిని మీద 100 రూపాయలు కాసావు. బాగా చూడండి సార్. 100 రూపాయలు సార్. నోట్ సార్. 1 రూపాయి 2 రూపాయలు వద్దు సార్. పాపకు మళ్ళీ తగిలింది. నీ భ్రమరాంబ నిన్ను కరుణించింది పాప. 100 రూపాయలు పెట్టావు, 200 తీసుకో. చూసారా సార్, పాప 100 రూపాయలు పెట్టింది, 200 గెలుచుకుంది. అరే, అది మంచి రోటే పాప. అవును, ఏంటి పాప నీకు అదృష్టం ఇలా పట్టుకుంది? ఇలాగే పోతే నా కంపెనీ దివాలా తీస్తుంది పాప. దానికి నన్నేం చేయమంటావు? చాలా సేపటి నుంచి కూర్చున్నారు, కాళ్ళు నొప్పెడుతున్నాయి. వెళ్ళేటప్పుడు కాస్త హెల్ప్ చేస్తావా పాప? అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు కాని. 100 పద్మిని, 100 శివాజీ, 100 ఆర్టిన్. కొట్టేసింది. నాకు దొంగ చెట్టుంది పాప. 200 పెట్టింది, 400 గెలుచుకుంది. డైలీ ఇక్కడికి వస్తారా? రేపు మా కాలేజ్కి వస్తారా? ఆడుకుందాం. థ్యాంక్స్. పట్టుకోరా దాన్ని. ఏంటే, ఎక్కడికి బయలుదేరావు? ఇంటికి. నువ్వు గెలుచుకుని ఇంటికి వెళ్ళిపోతావు. మీరు చెప్ప పట్టుకొని వీధుల్లోకి వెళ్ళాలా? కాయ్. సతీ, పాపం రా. నువ్వు ఊరుకుంటావా? కాయ్. అది కూడా పెట్టు. సీజన్ టికెట్ కి మా నాన్న తిడతాడు. ఏం చేస్తాడు మీ నాన్న? పళ్ళు డాక్టర్. పళ్ళు పీకడానికి కూడా డాక్టరా? పళ్ళు పీకేవాడని చెప్పు. ఎంతమంది పళ్ళు పీకి సంపాదించుంటాడో. ఇప్పుడు నీ పళ్ళు పీకుతాను చూడు. పెట్టో. ఇప్పుడు ఆడిస్తాను చూడు. తగిలిందా?
తాగలదు ఎందుకంటే ఆడించడంలో ఉంది. డబ్బాలో 300 ఉన్నాయి. కాయ్ 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 కాయ్. భ్రమరాంబా నీ భ్రమ తొలగిస్తాను చూడు. తగలేదుగా అంతా కంపెనీకే. ఆ మిగిలిన చిల్లర పెట్టు. జేబులో ఉన్నాయి చూడు. తగిలుండదు చూడాలా? చూసుకో. ఏ రావే వెళ్ళిపోదాం. ఏయ్, చప్పెడు ముక్కు నీ కనుగుడ్లు పీకేస్తాను. పోవే. దీన్ని ఇలాగే వదిలేద్దామా? చూడ్డానికి తింకర బుచ్చిలా ఉన్నావు. గెలవగానే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తావా? అలా ట్రైన్కి టైం అయిపోతున్నా. ఛార్జింగ్ 10 రూపాయలు ఇయ్యి. పోరా. అలా తన్ను దరిద్ర పెదవనే. ఇక ఈ పక్కకే రాకూడదు. ఏయ్, వాచి వాచి. వాచా వాచ్దే. దానెందుకు మళ్ళీ ఆడించడం? అలాగే తీసుకోవచ్చుగా. నువ్వు నోరు మూసుకుంటావా? గోవిందా గోవిందా. ఆ మెళ్ళోది చెవులో విత్తి తిను. తీయవా? రే తాడు తీసుకురారా. దీన్ని చెట్టు కట్టేసి తోలు ఒలిచేద్దాం. వద్దొద్దు. ఆ గాజులు తీసిపెట్టు. పెట్టు. చూడు అన్నీ అయిపోయాయి. ఆ బ్యాగ్లో ఏమున్నాయి? బ్యాగ్లో ఏముంటాయి? పుస్తకాలు. ఎందుకు ఆ పిల్ల ఉసురు పోసుకుంటారు? ఆ? అయ్యయ్యయ్యయ్యయ్య, ఇది తీసుకురావద్దంటే విన్నావా? ఆ? ప్రశాంతంగా మన పని చేసుకునిస్తున్నాడా? ఊరికే నస. ఏ తారు డబ్బా, ఇది అరుగుతుందా మనకి? నాకు అరుగుతుందయా. సరే బాబు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏయ్ నువ్వు ఊరుకో. సరే చివరిసారిగా ఒక్క ఛాన్స్ ఇస్తున్నారు. ఆ బ్యాగ్ పెట్టి ఆడు చూడు. నువ్వు ఒక్కసారి గెలిస్తే చాలు, అన్నీ తిరిగిచ్చేస్తాను. మొత్తం తీసుకో. ఇదిగో నీ వాచ్, నీ డబ్బులు. ఒక్కసారి గెలిస్తే చాలు. ఇదిగో కాబట్టి నువ్వే ఆడు. ఏంట్రా ఇది? వదిలేరా. కానీ నువ్వు ఆడమ్మా, నీ మంచి మనసుకి నువ్వే గెలుస్తావు. ఆయన చెప్పాడుగా, ఆలస్యం ఎందుకు? ఏ కళ్ళ కాస్తున్నావు? పద్మిని. కాస్కో. బ్రహ్మరాంబా. అయ్యో అమ్మో. ఏంట్రా వీడు ఇంతసేపు మేకప్ చేసుకుంటున్నాడు? ఆ? ఓకేనా? ఆ. సత్యం ఓడిపోదు. ట్రూత్ నెవర్ ఫెయిల్స్. సత్యం నివురు కప్పిన నిప్పు లాంటిది. సత్యమేవ జయతే. నిజం అంతిమ విజయం సత్యానికి. నేను చెప్పేది ఏంటంటే సార్, సముద్రంలో షిప్ వెళ్తుంది, ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది, రోడ్లో బస్సు వెళ్తుంది. వాటిలో ప్రయాణించేటప్పుడు మీరు కొనలేని ఎన్నో అద్భుతమైన వస్తువుల్ని ఇప్పుడు ఈ ట్రైన్ లో మీరు సొంతం చేసుకోవచ్చు సార్. నేను చెప్పేది ఏమిటంటే సార్, అరేబియా ఎడార్లో దొరికే ఖర్జూరపు పళ్ళ దగ్గర నుంచి అందాల సుందరి అనార్కలి మెడలో ఉన్న నల్లపూసల వరకు మా దగ్గర దొరుకుతాయి సార్.
ప్రయాణం చేస్తూనే పర్చేస్ చేయొచ్చు సార్. ఎవరైనా సరే ఏలం పాడొచ్చు. మీరు అడిగిన రేట్ మా కంపెనీకి గిట్టుబాటు కాలేదనుకోండి, అదే రేట్కి ఒక అద్భుతమైన వస్తువు సంతోషంగా ఇస్తాం, తీసుకోండి. జాగ్రత్తగా వినండి. అందానికి ఐశ్వర్య రాయ్, అనురాగానికి మదర్ తెరిసా, అద్భుతాలకి మైకల్ జాక్సన్, ఫైట్లకి జాకీ చాన్, నవ్వులకి చార్లీ చాప్లిన్, సెంట్కి సింగపూర్. ఆ సింగపూర్ మహానగరంలో ఒక మహా మేధావి తయారు చేసిన సువాసనల సెంట్. కంపు కొట్టే మగవాళ్ళు వాడచ్చు, గర్భవతులైన ఆడవాళ్లు వాడచ్చు. దీన్ని పొందే అదృష్టవంతులు ఎవరో చూద్దామా సార్? సువాసనలు వెదజల్లే ఈ సెంట్ బాటిల్ ధర 500 పైసలు, 50 10 పైసలు, అంటే మొత్తం 5 రూపాయలు, 5 రూపీస్. 10 రూపాయలు, 10 10 10, 20 రూపాయలు, 20 20 రూపాయలు, 50 50 రూపాయలు, 100 రూపాయలు, 100 100 100 రూపాయలు, 150 రూపాయలు సామే. 150 రూపాయలు సామి, 150 రూపాయలు ఒకటోసారి, 150 రూపాయలు రెండోసారి, 200. 200 రూపాయలు, 200 రూపాయలు ఒకటోసారి, 200 రూపాయలు రెండోసారి, 200 రూపాయలు మూడోసారి. ఆ డబ్బునొకే ఎవరి మీది? అనకాపల్లి. నిజం చెప్పాలంటే సార్, నేను ముందుగా చెప్పినట్టు 600 రూపాయలు విలువైన ఈ సెంటు బాటిల్ని కేవలం 200 రూపాయలకి ఇస్తే కంపెనీకి గిట్టుబాటు కాదు సార్. అయినా సరే 200 రూపాయలకి అడిగిన మన అనకాపల్లికి చెందిన ఈ వ్యక్తి ధైర్యాన్ని కొనియాడుతూ ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అరుదైన వస్తువు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఈ సినిమాలో నటించిన అందాల తార శ్రీదేవి ఉపయోగించిన సబ్బు పెట్టె ఫ్రీగా ఇస్తున్నాం. తీసుకోండి సార్. వాసన చూడండి, శ్రీదేవి వాసన వస్తుంది. 200 గోవిందా. పట్టు చీర, వెంకటగిరిలో నేసిన పట్టు చీర. ముత్యాలకు హైదరాబాద్, చీరలకు వెంకటగిరి. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేత కార్మికులు శ్రమించి తయారు చేసిన నాణ్యమైన పట్టు చీర సార్. గౌను వేసుకున్న మౌంట్ బ్యాటన్ భార్య కట్టుకున్న అందమైన పట్టు చీర సార్. కట్టుకున్న ఆవిడ ప్రాణాలతో లేకపోయినా ఆవిడ కట్టుకున్న చీర ఇప్పుడు మీ ముందుంది సార్. తమ్ముడు, నేను హిస్టరీ టీచర్ని. నీ వ్యాపారం కోసం చరిత్రను తప్పుగా చెప్పకు. రే, వాడు మన నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాడు. రే టీచరు, ఇంతవరకు తూగుతూనే వచ్చా, మాట్లాడుకో. ఈ విలువైన పట్టు చీర ప్రారంభ ధర 100. 200. 200 200 200 200 ఒకటోసారి, 250. 250 250 250 ఒకటోసారి, ఆంటీ 300 అయ్యా. 300 300 300 300 300 ఒకటోసారి, 350. 350 350 350 350 500 రూపీస్. అడిగేసింది, ధైర్యంగా అడిగేసింది ఆంటీ. 500 500 500 500 500 500 500 నువ్వు వాడవా? అడగండి. ఎందుకు? 500 500 అతనికి సోప్ పెట్టే, నాకు అగ్గి పెట్టేనా? పోవయ్యా. 550. కోటీశ్వరరాలు 550 550 550 ఒకటోసారి, 550 రెండోసారి, 550 రెండోసారి, 600. అదర్ కొట్టావే బిల్ గేట్స్. 700 700 700 700 700 600 600లేనా? సరే, ఎందుకంటే పెరగలేదు. 600 ఒకటోసారి, 600 రెండోసారి, 600 మూడోసారి. అయ్యా బిల్ గేట్స్, నవ్వింది చాలా డబ్బులు ఇయ్యి. నేను చెప్పేది ఏమిటంటే 2000 రూపాయలు విలువైన ఈ చీరని 600 రూపాయలకి అడిగితే కంపెనీ గిట్టుబాటు అవుతుందా? కాదు. అదే దీని లోపల పెట్టు. అయినా కూడా అంటే 2000 రూపాయల చీర 600కి ఇవ్వడం కుదరదు. ఒరేయ్, నువ్వు ఇస్తే ఇయ్యి, లేకపోతే పోరా. నా కడుపులో గుడగొడలాడుతుంది, నేను దొట్టుకెళ్ళాలి. అచ్చే, అయినా సరే చీరను 600 రూపాయలకి అడిగిన ఆయన మనోధైర్యాన్ని మెచ్చుకొని ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అద్భుతమైన వస్తువు. ఘరానా మొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు చేతికి మెడకి మార్చి మార్చి కట్టుకున్న కర్చీఫ్ ఉచితం. ప్రేమ కట్టించుకోండి. ప్రపంచంలో పోతే దొరకంది ఒకే ఒక్కటి సార్, అదే టైం. అంటే సమయం. నువ్వు ఈ తవ్వడానికి టైం చూస్తాం, ఇంకొకటి గొంతు కొయ్యడానికి టైం చూస్తాం. ఏంటంటే హ్యాపీనా? నువ్వు తప్పుకోరా, అక్కడ నీళ్ళే రాలేదు. శివ శివ నారాయణ, తప్పకండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఐటమ్. మనం ముహూర్తానికి టైం చూస్తాం, శాంతి ముహూర్తానికి టైం చూస్తాం. మనం టైం గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా చేతికి వాచ్ ఉండాలి. లేడీస్ వాచ్ చూడండి, దీని ప్రారంభ వేళ 10 పైసలు. కేవలం 10 10 10 పైసలే. 10 పైసలా? అది 1500 తెలుసా? 1500 ఒకటోసారి, 1500 రెండు. నేను ఆడపిల్లలా అణుకుగా ఉండాలని చూస్తున్నాను. నాకు కోపం వచ్చిందో. వస్తే ఏం చేస్తావు? అవునరా, ఎప్పుడు చూసినా అమ్మాయితో కయ్యాన్ని కలుదుతావు. అంకుల్, మీ మొహం చూసి వదిలేస్తున్నాను. అర్రే రే 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 రే. లేదంటే రే రే, దాంతో ఏంట్రా మాటలు? వ్యాపారం చేసుకునేటప్పుడు మధ్యలో అడ్డొచ్చావా గో పగులుద్ది. పగులుతుంది. అంతవరకు నా చేతులు ఏమైనా పువ్వులు కోస్తూ ఉంటాయా? రైట్ ఆర్ డబ్బా, నిన్ను ఊరికే వదలను. వీడు ఫ్రెండ్ వేగా నువ్వు. ఏంటి ఆరోపణ అంటున్నావు? నీకేంట్రా మర్యాద? ఫ్రాడ్ చేసి బతికేవాడు వేగా నువ్వు.
నువ్వు మాత్రం ఏం తక్కువ 200 గెలవగానే డైలీ వస్తారా కాలేజ్కి వస్తారా ఆడుకుందాం అని అడగలేదు. అంకుల్ ఆ? వీడిని తీసుకెళ్ళిపోండి లేదంటే పోలీసులకి పట్టిస్తాను. పోలీస్ పోలీస్ రండి రండి. అయ్యో పోలీసులు వస్తారట, నన్ను కొడతారే. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. అయ్యో నన్ను చంపేస్తారే. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. ఏయ్ దాన్ని ఎందుకు కొట్టావు? ఊరికే దోశానంతే. అసలు దేవుడు పుట్టింది. నా గురించి నాకు తెలీదు. ఆడదానికి ఎంతుంటే మగాని నాకే ఉంటారండి. అయ్యో చేయి పట్టుకొని లాగేస్తుందిరా. ఎక్కడికి రా పారిపోతున్నావు? రేయ్ పోవే సేమ్ పంది. నీ చెయ్యి విరగొడతాను చూడు. ఏయ్ నువ్వు నిజంగా మగాడివైతే ఆగరా. రేయ్ పోవే రేయ్ పీకుతుంటా. నీ పని చెప్తానే. ధైర్యం ఉంటే ఆగరా. నీ బుర్ర పగలు కొడతా చూడు. హలో అంకుల్ తప్పుకోండి. అంకులేదు పెంకులేదు పోవే. వదిలే. అమ్మో ఇంకేం చేయాలరా బాబోయ్. ఈ పెద్ద మనిషి అక్కడ మనతో ఉండి దాన్ని పట్టుకొని ఏం జరుగుతుంది అక్కడ? పేరేమిటమ్మా? చెప్పు. మంజు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఆ, ఏ ఊరిది? ఆ, ఇదిగో అమ్మాయి పచ్చ చొక్కా వేసుకొని ఒక కుర్రాడు వేలం వేస్తున్నాడే, ఆ కుర్రాడేడి? పిచ్చిదనా పిచ్చిదనా. 500 ఫైన్ కట్టు. ఎందుకే 500? నువ్వు దొడ్డుకెళ్ళినందుకు. కల్నార్ కల్నార్ తులసి తైలం. మంచి తులసి, ఉత్తరేణి, వేప చిగురు, పచ్చకర్పూరం, కారగా, ఉసిరిబెరడు మొదలైన 18 వనమూలికలతో తయారు చేయబడిన అరుదైన 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 తైలం. ఇది నేను చెప్పలేదు సార్, ఒక యోగి చెప్పారు. డేంజరస్ అయిన వ్యాధి ఏదని అడిగితే చాలా మంది ఎయిడ్స్ అని చెప్తారు, కొంతమంది కుష్టు అని చెప్తారు. నన్ను అడిగితే మీ తల మీద చేయిబెట్టి ప్రమాణం చేసి చెప్తాను సార్, ప్రపంచంలో డేంజరస్ అయిన వ్యాధి గ్యాస్ ట్రబుల్, అంటే అపాన వాయువు వదలడం. ఇది నవ్వించాలని చెప్పట్లేదు మహానుభావులారా, ఆలోచించండి. సూపర్ ఐడియావే. మిగతా చిల్లరకి చాక్లెట్ ఇస్తున్నారు. కన్స్యూమర్ కోర్టులో కేసేస్తే ₹1,00,000 వస్తాయి. ఆపవి నీ గోల. టైటిల్స్ కూడా వేస్తారు. త్వరగా వెళ్ళి నీ సైకిల్ టోకన్ తీసుకుని రావే. అబ్బా వెళ్ళవే. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. మహాజనులారా, మీ అందరికీ ఇదిగో. వారిలో జరిగిన ఒక వింతైన విషయం చెప్పబోతున్నాను. దగ్గరగా వచ్చి వినండి. అమెరికాలో పెళ్లి చేసుకుని పిల్లల కన్నా మొగుడు పెళ్ళాలు 2 ఉన్నారు. ఆ తెల్లవాడికి పాపం గ్యాస్ ట్రబుల్. రాత్రి నిద్రలో డర్రని బాంబులు వదిలేవాడు. నా మొగుడు వదిలే డర్రు బుర్రు శబ్దాల వల్లే నిద్రపోయిందని కేసు పెట్టి డైవర్స్ ఇచ్చి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది ఆ పెళ్ళాం. సుప్రీంకోర్టుకు పోవచ్చు కదా. బాంబు వేయడానిక కేసు వేయడానిక? మధ్యలో అడ్డొస్తావేంటయ్యా? మనలో చాలా మంది మందు కొడుతూ బాగా పప్పు దినుసులు తినేసి రాత్రంతా డర్రు బుర్రు అని ఆటో బాంబులు వేస్తారు. ఏంటయ్యా ఇది, మా నాన్నగారు మీకోసం కొనిచ్చిన అండర్వేర్ ని ప్యాంట్ ని ఇలా చండాలం చేస్తున్నావని భార్య అడిగితే, చిపోవే మొరికే కుక్క కరవదని వేదాంతం చెప్తాడు. అంటే మెల్లగా నొక్కి వదిలితే వాసన వస్తుందట, గట్టిగా వదిలితే సువాసన వస్తుందా? నలుగురు కలిసి ఒక చోట మాట్లాడుకుంటున్నప్పుడు ఒకడు మాత్రం డామని బాంబు వేస్తాడు. అక్కడున్న నలుగురు ముక్కులు పట్టుకుంటారు. వేసిన వాడు ఏమంటాడు? ఏ దరిద్రపు విధవో బాంబు వేశాడు అని. ఎందుకంటే అతనేగా బాంబు వేసింది. చూడండి, హత్య చేశానని కూడా ఒప్పుకుంటాడు, కానీ ఈ బాంబు వేశానని ఒప్పుకోడు. ఏ అది అతనికి పరువు సమస్య. మీరంతా నిశ్శబ్దంగా ఉండడం చూస్తుంటే మీలో చాలా మంది ఇలా బాంబులు వేసుంటారని తెలుస్తోంది. ప్రాబ్లమే లేదు. ఎలాంటి మందులకి నయం కాని ఈ అపాన వాయువు నేనిచ్చే మందు 1 టీ స్పూన్ తీసుకుంటే చాలు. పైన 4 వాంతులు, కింద 4 విరోచనాలతో దెబ్బకి నయమైపోతుంది. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది మలబద్ధకం. మలబద్ధకం. మలబద్ధకం మనిషికి బాధాకరమైంది. మనిషి అన్నాక ఉదయం సాయంత్రం 2 పూట్ల బయటికెళ్ళాలి. ఇంట్లో ఒకరు చచ్చినా సరే దానికి మాత్రం వెళ్ళి తీరాలి, లేదంటే శవంతో పాటు మనము కంపు కొడతాం. ఏంట్రా వీడిలా పచ్చిగా మాట్లాడుతున్నాడని దయచేసి తప్పుగా అనుకోకండి. పంతులు మీకు కావాలా? నాకు వాటి అవసరం లేదు. నాకు తెలుసు మీకు అవసరం ఉండదని. ఎందుకంటే ఈ పంతులు రోజు ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న తులసి చెట్టును 3 సార్లు చుట్టి 2 ఆకులు కోసుకొని తింటాడు. కానీ మనం అలా కాదుగా. కుక్క కరెంటు స్తంభాన్ని వెతుక్కుని కాలెత్తినట్టు చెట్లు చేమలు ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్ళి సుయ్యని ఒకటికి పోతాం.
ఏ వర్గంలో వెనకేసుకొస్తున్నా అనుకోవచ్చు సార్. బ్రాహ్మణుల్లో చాలా మంది జడ్జిలు, ఇంజనీర్లు, డాక్టర్లుగా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తులసి మొక్క విలువ తెలుసు. మీరు మీ పిల్లలకి తీసుకెళ్ళి ఇవ్వండి, వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ అవుతుంది, వాంతులు, కడుపు నొప్పులు పోతాయి. అలా పోలేదు, నేను పోతాను. రండి సార్, రండి సార్, తీసుకోండి సార్, కొనుక్కోండి సార్. తీసుకెళ్ళి మీ మనోడు మనోరాలకి ఇవ్వండి సార్. రండి సార్, ఇదిగోండి సార్. ఇవ్వు, ఇదిగోండి సార్. ఏంటి కుళికమ్మ కొడుతుంది? ఇందుకే సార్ మన వాళ్ళు బాగుపడండి. వెతుకుంటూ వచ్చి మందులు ఇస్తుంటే అడ్డమైన ప్రశ్నలు వేస్తారు. ఏదో ఒక లాడ్జ్ లో రూమ్ వేసుకొని ఇదిగో ఈ రోజు ఇన్ని గంటలకని పేపర్లో ప్రకటిస్తే వెంటనే వెళ్లి క్యూలో నిలబడతారు. వాళ్ళు కూడా ఇదే ఛాన్స్ అనుకుని మీకు అరచేతిలో వైకుంఠాన్ని చూపించి 2000 3000 లాక్కును పంపిస్తారు. కానీ మేవలా కాదు సార్, మీ కళ్ళ ముందే మా వైద్యశాలను పెట్టుకున్నాం సార్. నేను మూలికల గురించి చెప్తుంటే ఇతను కలుపుతాడు, ఇతను నోరుతాడు. రండి సార్, వచ్చి తీసుకో. అదిగోనే వచ్చింది. ఏమిటే పోలీసులు తీసుకొచ్చావు? వెయిట్ వెయిట్, ఇక్కడే వెయిట్ చేయండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మా వైద్యశాల ఇచ్చే గిఫ్ట్ సార్. రండి సార్, నాకు తీసుకోండి బాటిల్ సార్. ఇవ్వండి. ఒక బాటిల్ ధర 50 రూపాయలు సార్. నాకు రండి ఓ సార్. బాటిల్. రండి సార్, రండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్. రండి సార్, ఇదిగో. రండి సార్, రండి సార్, తీసుకోండి సార్. ఆడపిల్లని పట్టుకున్నాను, కొట్టారేంట్రా? అందమ్మా. అయ్యో, పోలీస్, లేడీ పోలీస్. మగ పిల్లాడి మీద అలా ఎక్కి కూర్చున్నావేంటే దిగవే. చంపాలని చూస్తూనే బెల్లగా వస్తావేంటే సూర్పడక. అక్క అక్క, అయ్యో అయ్యో, అయ్యో కొనగండి. సత్యం అని పిలువు. సర్లే గారు, నేను చూడటానికి గారు వచ్చారా? ఎందుకు మాటికి మాటికి ఇక్కడికి వస్తున్నారు? నా మీద అంత ప్రేమ ఉంటే లోపలికి రావచ్చుగా. ఎవరు వచ్చారో చూడు. డాక్టరా, బాబు, ఈ ఇడియట్ని కన్న పాపానికి నేను నీ క్షమాపణ చెప్తున్నాను. నువ్వు పెద్ద మనసుతో దయచేసి ఈ విషయం మర్చిపో. క్షమాపణ అడిగేవుగా, పోదాం. ఉండవే, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటాం కదా. అధిక ప్రసంగి చేసినవన్నీ చేసి పెద్ద గౌరవం ఒకటి. బాబు, జరిగింది విన్న వెంటనే నాకేం చేయాలో అర్థం కాలేదు. దీనివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నువ్వు క్షమించాలని ఒక్క మాట చెప్పు, అప్పుడే నేను నిద్రపోగలను. ప్లీజ్. పర్వాలేదు సార్, మళ్ళీ అయ్యో, మనకి నాన్న, మళ్ళీ ఫ్రాడ్ ని బతిమాలుకుంటున్నావే. బాబు, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను జైల్లో పెట్టినప్పుడు కూడా నేను ఎందుకు ఆడలేదు. నన్ను పట్టుకొని మళ్ళీ మళ్ళీ ఫ్రాడ్ అంటుందే, నేను ఎవరితో చెప్పుకోను. ఒరే గోవిందో, నేనే దేవుడితో మొర పెట్టుకోనరా. బాబు, బాబు, ఏడవకు బాబు. చూడవే, చూడవే, ఎలా ఏడుస్తున్నాడు చూడు. ఆ అబ్బాయి ఎలా ఏడుస్తున్నాడు చూడవే. ఇలా ఎదుటి వాళ్ళు ఏడిపిస్తే బాగుపడతావు నువ్వు. క్షమాపణ అడుగు, క్షమాపణ అడుగు, అడుగు 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 అడుగు, క్షమాపణ అడుగు, క్షమాపణ అడుగు, అడగవే. నాన్న, నీకేమైనా పిచ్చా? అవునే, నీకు తండ్రిని కదా,
నేను పిచ్చోండనే నువ్వు క్షమాపణ అడుగు. నేను అడగను. ఎందుకు అడగవు? ఎందుకు అడగవు? ఎందుకు అడగవు? నీకు తెలియదు నాన్న, నేను ఎన్ని రకాలుగా మోసం చేస్తాడో తెలుసా? ఫ్రాడ్, ఒట్టి ఫ్రాడ్. చివరిగా నీకు ఛాన్స్ ఇస్తున్నా. ఏంటి? నన్ను మోసం చేసి లాక్కున్న 400 రూపీస్, నా హెచ్ఎంటి వాచ్, ట్రైన్ లో నేను కట్టిన ఫైన్ 500, ఇక్కడికి వచ్చి వెళ్లే ఖర్చు 75. ఇవన్నీ తిరిగి ఇచ్చేస్తానంటే ఇప్పుడే నిన్ను రిలీజ్ చేయమంటాను. అయ్యో, నువ్వు నిజంగా చదువుకుంటున్నావా? ప్యాంట్ షర్ట్ వేసుకుని బలాదో తిరుగుతున్నావా? నువ్వు పెద్ద విఐపివి, నువ్వు చెప్పగానే వదిలేస్తారు. ఎందుకు వదిలిపెట్టరు? వాళ్ళ పట్టుకున్నారు, నేనేగా పట్టించాను. తిన్నవి సరిపోలేదా? సార్, ఏం సార్ ఇది? నా పాటికి నేను బట్టలు తుక్కుంటున్నాను, నన్ను పిలిపించి ఇవిడ ఏదేదో మాట్లాడుతోంది. ఇంకా 4 గుతికి తీసుకెళ్ళండి సార్. ఏ ఏమన్నా? ఒక ఆడది తలుచుకుంటే ఏవైనా చేయగలదు తెలుసుగా? ఓయ్, ఇక్కడ చూడు, నేను చెప్పలేదంటే ఈ జైల్లోనే చస్తావు. రే, ఆ చూపేంట్రా? సార్, బయటికి పోండి. ఏయ్, నువ్వు చెప్పకపోతే నేను బయటికి రాలేనా? ఎటు నేనే పట్టుకున్నాను అంటూ తెగరిచిపోతున్నా. ఆ రోజు నా గొంతు పట్టుకుని వెళ్ళాడావు కదా, అప్పుడు నీ పావుడా ఊడదీసి ఎస్కేప్ అవడానికి నాకెంతసేపు అవుతుంది? ఇది ఈ రోజు వచ్చిన ఆలోచన కాదు, ఆ రోజే అనుకున్నాను. ఆడవాళ్ళు ఉసురు పోసుకోవడం మంచిది కాదని వదిలేశాను. అర్థమైందా?